వాళ్ళు పిల్లల దగ్గర వండకుండా కావాలా నలుగురు రావాలి అరెస్ట్ ఏం కళ్ళే కనిపిస్తలేవానికి కళ్ళే కనిపిస్తలేవు నా బతికి నరకం పడి చస్తున్నా నా కళ్ళు ఆమె పాలన తీసినప్పుడు ఆన్పనం కూడా చచ్చిపోతుంది ఏదైతే చట్ట ప్రకారం ఉంటుందో అది మాత్రమే చేస్తాం. అంతేగాని మీరు చట్టానికి వ్యతిరేకంగా అట్లా మాట్లాడడానికి కరెక్ట్ కాదు. మీ అబ్బాయి చనిపోయింది, మీ అబ్బాయి ప్రాణం మళ్ళీ రాదు, అది మాకు కూడా తెలుసు, మాకు కూడా బాధ అనిపిస్తుంది. కానీ మేము ఏదైతే చేయగలుగుతాం మేము అది మాత్రం మా చేతులు మేము ఇప్పుడు ఈ కేసు ఏదో మామూలు కేసు లాగా అట్లా ఇట్లా కాదు. ఆగండి అమ్మా, నేను ఒక డిఎస్పీ క్యాడర్లో కేసు చేస్తున్నామంటే దాని తీవ్రత మేము ఎంత ఎక్కువ మేము ఇస్తున్నాం అనేది కూడా మీరు అర్థం చేసుకోండి. దాన్ని మేము ప్రాపర్గా పర్ఫెక్ట్గా చేయడానికి మేము అన్ని రకాలుగా ఏం చేస్తున్నాం. దానికి సంబంధించి మేము అన్ని రకాలుగా 100% ప్రాపర్గా చేస్తాం. అర్థమైందా సార్? మీరు చేస్తారు కానీ కేసు చేస్తారు కానీ పోలీసు వాళ్ళు చేసేది కేసు కాకుండా ఇంకేదమ్మా పక్క నేర్పింది అయ్యా, కొడుకు నేర్పింది. నా కొడుకుని దగ్గర వంట బొత్త కాలేదు, కడుపు కాలేదు, కొట్ల మంది అంతా వంటనే కడుపు అయింది. దగ్గర ఎందుకుంటున్నావురా అది నువ్వు ఇసబెట్టి రారా, లేకపోతే దాన్ని ఎంపై నేనున్నన్నిటికీ ఏం వెళ్ళి మన అక్కడ ఉన్నాడు మాట్లాడతామని అందరూ పదులుకుర్రు. నాకు ఇగో తెల్లని దాకా మానుడు మమ్మల్ని కావాలిగా చూస్తుండు. ఏడుదంటే ఏమంటుండు, ఏం లేదని అంటే మమ్మల్ని కనిపెడుతుండు. నా కొడుకు లేకపోయారు, నా మగడు నిన్న మగని కన్ను కనిపించాయి. ఈ కన్ను మొత్తానికే వేయింది, ఈ కన్నుకి ఇంతే కనిపిస్తుంది. 5 ఏళ్ళు ఆయన 20 పట్టుకుంది కాబట్టి ఆడికి కత్తే ఆపరేషన్ చేపిస్తే కన్ను వేరే ఇంత కన్నుతో తిరుగుతున్నా. నా మగని అల్లరి కాబట్టి నాకు కాల్సి పడిపోతుంది. అల్లరితో నేను బస్తే ఎంత ప్లాన్ చేశారంటే వీళ్ళు వండుకుంటే చంపేస్తాం. వాళ్ళు ఖచ్చితంగా ఒకటే కదా ఫోన్ చేస్తారు సార్. వాళ్ళ అన్నదమ్ములు తల్లి ఒక్కటేగా 12 ఫోన్ ఎందుకు చేస్తారు? ఫోన్ ఒకటేగా చేస్తారా? పన్నదా లేదా? ఇగో మా అల్లుడు వాళ్ళ అమ్మ 2 అన్నదమ్ములు 4 కలిసి నా బిడ్డని ఒక్క ప్లాన్కి భయపడేది. నా బిడ్డ కొంత స్టాండర్డ్ ఉన్నది. అది ఎట్లా దొరకబట్టి బయట పడుతుండే. ఒక్కళ్ళు చంపిన సాగు కానే కాదు, రాత్రి వచ్చిన సౌండ్ నిలబడ్డది. కుక్కలు మరుగుతున్నాయి, మా ఇంటి చుట్టూ మరుగుతున్నాయి. కుక్కలు గట్ట మరుగుతాయి అనుకున్న వాళ్ళు బరాబర్ వచ్చారు సారు. నా బిడ్డ నేను మొత్తం 4 ప్రయత్నంతోనే నా బిడ్డ వచ్చింది. మాదాపూర్లో ఒక నైట్లో ఒక మర్డర్ జరిగింది. మార్నింగ్ అవర్స్లో వాళ్ళ పేరెంట్స్ చూసినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ కూతురు రక్తపు మడుగులో చనిపోయి ఉన్నది. ఆమె పేరు వైష్ణవి, తర్వాత ఆమె భర్త పేరు హరి. హరి ఆమెకు లవ్ మ్యారేజ్ అయింది ఒక 10 months బ్యాక్. వాళ్ళకు ఆ మధ్యలో గొడవలు, తర్వాత వాళ్ళకి ఇంతకుముందు కూడా వాళ్ళ అత్తమామతో తర్వాత ఆమెకు కూడా గొడవ జరిగినట్టు వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ పేరెంట్స్. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఇచ్చిన పిటిషన్ మీద మేము కేసు రిజిస్టర్ చేస్తున్నాం. అతను ఆమెతో ఆ రోజు కూడా నిన్న నైట్లో కూడా గొడవపడి ఆమెను కత్తితోని పొడిచినట్టు కొన్ని ఇంజరీస్ ఉన్నాయి. అదేవిధంగా గొంతు కూడా తీసుకున్నట్టు అక్కడ ఇంజరీస్ అవ్వబడుతున్నాయి. ఇప్పుడు టీమ్ ఆఫ్ డాక్టర్స్తో అది ఇన్వెస్టిగేట్ చేసి అదేవిధంగా అక్యూజ్ని కూడా వెంటనే పట్టుకొని అక్యూజ్ని కూడా నేరస్తుని కూడా పట్టుకొని జైలు పంపించడం జరుగుతుంది. లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, అందుకనే వాళ్ళ పేరెంట్స్ను తర్వాత అతను కూడా డబ్బుల గురించి అంతకుముందు కూడా చాలాసార్లు గొడవ చేసినట్టు తెలుస్తుంది. సో దౌరీ హరాస్మెంటే దానికి కారణమని తెలుస్తుంది.